చేత్తో నాకు ఇస్తే వెళ్ళి పేట్ల మీద కూర్చుంటాను. ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? ఆగండ్రా, నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను రాజా. ఆ రోజు నేను అంజలి కోరుకుంటుందని తెలిసే మీ ఇంట్లో ఒప్పించాను. తను నేను ఇష్టపడుతుందే తప్ప ప్రేమించట్లేదని తెలుసుకున్నాకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజా, తప్పు జరిగింది నా వల్ల, అందుకే క్షమించమని అడుగుతున్నాను. నిజంగా నువ్వు నన్ను ప్రేమించుంటే రాత్రి పడుకునే ముందు చివరి ఆలోచన, ఉదయం లేచాక మొదటి ఆలోచన నేనే కావాలి. అలాంటి ప్రేమ నీలో ఉందంటావా? మనిద్దరిలోనూ లేదు. ఆ ప్రేమ బుచ్చిబాబులో ఉంది. రాజా, పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అవసరం లేదు, కానీ పెళ్ళైన తర్వాత ఆ బంధం బలపడాలంటే ప్రేమ కావాలి. ఆలోచించు. ఏంటో ఆలోచించేది? నువ్వు కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరగకుండా చేసి నిన్ను దెబ్బ కొట్టాలని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాకే తెలిసింది పాప పార్టీ మార్చిందని. శభాష్, నీకేం భయం లేదు, ధైర్యంగా తాలికట్టు, నేనున్నాను. లేదండి, రాజాని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నొప్పించి కాదు. మేము మాట్లాడుకుంటే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దయచేసి మీరు గొడవ చేయకండి. ఓహో, ఇదో ట్విస్టా? నాకు కావాల్సింది వీడు కుళ్ళి ఏడవడం. చింటాన్, అమ్మాయి నీకు నచ్చిందేమో చూడరా. సూపర్ అన్నా. ఇంకేం, నువ్వు వెళ్ళి తాలికట్రా. ఆగన్నా, మేము ఫ్రెండ్సే అన్నా. వద్దన్నా, నేను చెప్పేది నాన్న. దున్నపోతులా ఉన్నావు, అర్థం కావట్లేదా? మేము ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. మధ్యలో నువ్వెవడరా?